యూపీఎస్సీ లాంగ్ టర్మ్ పాంచజన్య ప్రోగ్రామ్ని 2026 ఆస్పిరెంట్స్ కోసం రిలీజ్ చేస్తారు. ఈ ప్రోగ్రాంలో పాంచజన్య అంటే 5 మేజర్ ఎలిమెంట్స్ ఉంటాయి. నిత్య నీతి, ఎథిక్స్ ఇంటర్నలైజేషన్, నిత్య శోధన పీవైక్యూ ఓరియంటేషన్ ఉంటుంది, అండ్ నిత్య సాధన డైలీ ప్రాక్టీస్ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా వీక్లీ వన్స్ ఒక ఎస్ఏ ఓరియంటేషన్ మనం అంటే ఎస్ఏ ప్రాక్టీస్ చేస్తూ దానిలో మల్టీ డైమెన్షనల్ పర్స్పెక్టివ్స్ ఎలా ఉంటాయి అని డిస్కస్ చేయడం జరుగుతుంటుంది. దాన్ని వ్యాసయోగ అంటాం. అండ్ కరెంట్ అఫైర్స్, రివర్స్ ఇంజనీరింగ్, డైలీ కేర్ అని ఉంటుంది. సో టోటల్గా ఈ 5 కాంపోనెంట్స్ని మనం బ్యాలెన్స్ చేస్తూ ఈ జర్నీ చేస్తున్నాం కాబట్టి పాంచజన్య పూరించడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్తున్నాము. దీని ఇంటెన్షన్ ఆల్ ఇండియా టాప్ 10 ర్యాంకర్స్లో ఒకరిని మనం 27 రిజల్ట్ లిస్ట్లో చూడాలనే లక్ష్యం. అంటే దీని ఉద్దేశం చాలా నోబుల్ ఇంటెన్షన్తో కూడుకుంది కాబట్టి మనము రెసిప్రొకేట్ అవుతాం మ్యూచువల్గా. అంటే ఒక మెంటర్ అండ్ స్టూడెంట్స్ ఇద్దరు మ్యూచువల్గా రెసిప్రొకేట్ అవుతాం. శంషాబాద్ రెసిడెన్షియల్ క్యాంపస్లో ఇంటిగ్రేటెడ్గా సివిల్ సర్వీసెస్కి సంబంధించిన ఈ లాంగ్ టర్మ్ మెంటర్షిప్ షెడ్యూల్ని సబ్స్క్రైబ్ చేసుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ చేసి రావచ్చు. జూన్ 8 నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. మరి ఈ ప్రోగ్రాంలో ఉండే ఈ 5 ఎలిమెంట్స్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం అది కూడా మీకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ 5 ఎలిమెంట్స్ని అంటే మనం చెప్పినటువంటి నిత్య సాధన, నిత్య యోగ, వ్యాసయోగ అంటాం మనం ఎస్ఏకి సంబంధించి, నిత్య నీతి, ఈ పాయింట్స్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామనే ఆలోచన ఉందంటే 5 డిఫరెంట్ మెంటర్స్ ఉంటారు. ఒక్కొక్క మెంటర్ ఒక ఏరియాలో ఎక్స్పర్టైజ్ అయి ఉంటారు. టోటల్ మనకి మెయిన్స్ 1750 మార్క్స్ ఉన్నప్పుడు పర్సనాలిటీ టెస్ట్ 275 మార్క్స్ ఎనీవేస్, ఓకే ఫైన్. సో ఈ ప్రోగ్రాంలో ఇంత సిలబస్ని ఒకే మెంటర్ టోటల్ 1 ఇయర్ కవర్ చేయలేరు అండ్ ఎగ్జాస్ట్ అవుతారు. ఆ జర్నీలో కూడా స్టూడెంట్స్కి మల్టీ డైమెన్షనల్ పర్స్పెక్టివ్స్ని అందించడం కష్టం. కాబట్టి ఒక మెంటర్ ఎక్స్పర్టైజ్ అయినటువంటి ఏరియాస్లో మీకు మెంటర్షిప్ అందించే ప్రయత్నం చేస్తే ఆ మెంటర్ ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్ని టోటల్గా డీల్ చేస్తారు. అండ్ ఒక మెంటర్ ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 2లో పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ చెప్తున్నప్పుడు అండ్ పిఎస్ దానిలో సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ కూడా అయ్యి ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చే డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ పర్స్పెక్టివ్ అండ్ అసెస్మెంట్ అండ్ జడ్జిమెంట్ ఆఫ్ స్టూడెంట్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఒక మెంటర్ జాగ్రఫీ, హిస్టరీ అండ్ సొసైటీ అని 2-3 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్న పేపర్ 1లో ఏవైనా 1 or 2 సబ్జెక్ట్స్ డీల్ చేస్తుంటారు. ఒకళ్ళు జాగ్రఫీ, ఇంకొకరు హిస్టరీ డీల్ చేయొచ్చు. సో ఇలా ఒక సబ్జెక్ట్కి ఎక్కువ కన్ఫైన్ అయ్యి 1 లేదా 2 సబ్జెక్ట్స్కి ఎక్కువగా కన్ఫైన్ అయినటువంటి మెంటర్స్ మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొడక్టివిటీ తీసుకొని రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా ఓవరాల్ డైరెక్ట్ ఐఏఎస్ మెంటర్షిప్కి అండ్ లిటిల్ గ్రూప్ 1కి కొంత డిఫరెన్స్ ఏముందంటే గ్రూప్ 1లో సింగిల్ హ్యాండెడ్గా ఫోకస్డ్గా మనం అనుకున్న థీమాటిక్ ప్రజెంటేషన్ను చేయగలుగుతాం. కానీ యూపీఎస్సీ విషయానికి వచ్చేసరికి కేవలం ఒక పర్స్పెక్టివ్లోనే యూనిఫామ్గా యూనిలేటరల్గా వెళ్ళినట్టు కాకుండా స్టూడెంట్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ ఇంకొంచెం ఇన్డెప్త్గా ఉంటుంది. అంటే స్కిల్ ఎన్రిచ్మెంట్ ఎలా చేస్తామంటే నోట్స్ మేకింగ్ విషయంలో ఉంటుంది. మొదటగా ఆ నోట్స్ మేకింగ్ టోటల్ 1250 మార్క్స్ ఒకళ్ళే మెంటర్ డీల్ చేసినప్పుడు చాలా ఎగ్జాస్ట్ అవుతారు. అదే ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్ రిలేటెడ్ మెంటర్స్ని మనము దానికి స్పెసిఫిక్గా అలొకేట్ చేస్తే ఆ మెంటర్ ఆ నోట్స్ని డెడికేటెడ్గా ఎఫర్ట్ పెట్టి స్టూడెంట్స్ చేత చేయిస్తూ వాటిని ఎప్పటికప్పుడు మానిటర్ చేసి ఎవాల్యుయేట్ చేస్తూ ప్రాసెస్ని కూడా వాళ్ళు కరెక్ట్గా అసెస్ చేసి జడ్జ్ చేయగలుగుతారు. బిఫోర్ రైటింగ్ ద టెస్ట్ the process of examination is very important. This is very important. And second important aspect, exam రాసిన తర్వాత ఫీడ్బ్యాక్ వాల్యుయేషన్ ఇచ్చేటప్పుడు ఒక మెంటర్ ఒక సబ్జెక్ట్లో బాగా రాణిస్తున్న స్టూడెంట్ని జడ్జ్ చేసినట్టు అందరూ అదే విధంగా ఆ స్టూడెంట్ని అసెస్ చేసి జడ్జ్ చేయలేకపోవచ్చు. అంటే ఒక సబ్జెక్ట్లో ఎక్స్పర్టైజ్ అయినంత మాత్రాన ఒక స్టూడెంట్ అందరి మెంటర్స్ దగ్గర సేమ్ ఫీడ్బ్యాక్ తెచ్చుకునే అవకాశం ఉండకపోవచ్చు. దానివల్ల దాన్ని ఓవరాల్గా మానిటర్ చేస్తున్న నాకు ఒక ఆబ్జెక్టివ్ అసెస్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ముందే ఒకటే మెంటర్ కనుక ఒక స్టూడెంట్ మీద ఇంప్రెషన్ బిల్డ్ చేసుకుంటే
త్రూ అవుట్ ద మెంటర్షిప్ అనుకోకుండా అది క్యారీ అవ్వచ్చు. అదే ఒక 4-5 మెంటర్స్ 4-5 డిఫరెంట్ సబ్జెక్ట్స్తో ఎప్పటికప్పుడు ఆ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు డీల్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు స్టూడెంట్స్ని ఫ్రెష్గా చూస్తారు కాబట్టి వాళ్ళ అసెస్మెంట్ అనేది ఎప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. అండ్ న్యూయాన్సెస్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఆ స్టూడెంట్కి సంబంధించిన రిపోర్ట్ మెంటర్ నాకు ఎప్పుడైతే సబ్మిట్ చేస్తుంటారో ఆ స్టూడెంట్స్ అందరు మెంటర్స్ ఒక స్టూడెంట్ విషయంలో కరెక్ట్గానే ఫీడ్బ్యాక్ ఇస్తే, అంటే కరెక్ట్గానే అంటే ఆ స్టూడెంట్ బాగా పర్ఫామ్ చేస్తున్నారు అన్ని సబ్జెక్ట్స్లోని, అందరు మెంటర్స్ కలిపి ఒక పర్టికులర్ స్టూడెంట్ని హైలైట్ చేసి చెప్తున్నారని తెలిస్తే అప్పుడు మనకు ఒక ఆబ్జెక్టివ్ అనాలిసిస్ అనేది ఏర్పడుతుంది. ఒక స్టూడెంట్ మిగతా సబ్జెక్ట్స్ని కూడా ఈక్విటబుల్గా ప్రపోర్షనేట్గా సేమ్ వెయిటేజ్ ఇచ్చి వాళ్ళ టైం ఎనర్జీని ఎగ్జామ్ ప్రపోర్షనేట్గా స్పెండ్ చేసి ప్రిపేర్ అవుతున్నారని ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. సో మీ జడ్జిమెంట్, మీ అసెస్మెంట్ అండ్ మీ అండర్స్టాండింగ్ అండ్ మీ ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ మీ అవుట్కమ్ ఆఫ్ ప్రిపరేషన్, ఈ ఎలిమెంట్స్, ఈ 5 ఎలిమెంట్స్ని కరెక్ట్గా మనము మానిటర్ చేస్తూ ఫీడ్బ్యాక్ ఇస్తూ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ పాంచజన్య ప్రోగ్రాంలో. ఇది మన ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. ఈ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్లో సబ్జెక్ట్ స్పెసిఫిక్గా మీకు మెంటర్స్ ఎలొకేషన్ ఉంటూ, కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటూ, ఈ అసెస్మెంట్, జడ్జిమెంట్ అనేది నోట్స్ మేకింగ్ ట్రైనింగ్ అండ్ ఫైనల్ ఎగ్జామ్ అవుట్కమ్ని మనము ఫీడ్బ్యాక్ ఎవాల్యుయేషన్తో ఇవ్వడం జరుగుతుంటుంది. సో దిస్ ఈజ్ వాట్ అవర్ పాంచజన్య ప్రోగ్రామ్. 5 మెంటర్స్తో 5 మేజర్ కంపోనెంట్స్ ఆఫ్ యూపీఎస్సీ, నిత్యనీతి, నిత్య సాధన, వ్యాసయోగ, కరెంట్ అఫైర్స్, రివర్స్ ఇంజనీరింగ్, ఇలా ఏదైతే 5 ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ 5 ఎలిమెంట్స్ని 5 మెంబర్స్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ మిమ్మల్ని పూర్తిగా టాప్ 10 ర్యాంక్ ఓరియంటెడ్గా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయబోతున్నాం. దిస్ ఈస్ వాట్ అవర్ లాంగ్ టర్మ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ పాంచజన్య 2026. ఇది June 8th స్టార్ట్ అవబోతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ ఎన్రోల్ దిస్ రెసిడెన్షియల్ మెంటర్షిప్ ఇనిషియేటివ్. ఓవరాల్గా దీనిలో ఒక 25 to 30 స్టూడెంట్స్ని ట్రైన్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాము. ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీనికి రిజిస్టర్ చేసుకొని వచ్చే ప్రయత్నం చేయండి. దీనిలో లక్ష్యంలో ఒకటే, టాప్ 10 ర్యాంకర్స్లో మనం ఒకళ్ళు ఉండాలి. అంతే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.